అన్న తమ్ముళ్ళ లెక్క ఉందామంటారు. ఏమితను మాకు వద్దురాబాయ్ అని అంటున్నా కూడా అలై బలా ఇస్తామంటారు. వీళ్ళ భాషలో అలై బలై అంటే ఏందో నాకు ఇప్పుడే సమజైంది. మీకు కూడా సమజవుతుంది చూడు. గాలు ఉన్నప్పుడే తూర్పాల పట్టుకున్నట్ల సీమాంధ్రోళ్ళని మించిన వాళ్ళు ఇంకొకరు లేకుండొచ్చు. సందెట్ల సడేమియ లెక్క ఇవాళ సచివాలయంలో ఏం చేయబోయినరో ఎరకైందా? సీమాంధ్ర నౌకరులు సచివాలయంలో పనిచేసేటోళ్ళకి ఇండ్లు కట్టుకునే తందుకు సర్కారు 200 ఎకరాల భూమి ఇచ్చింది. మరి అందులో ఇండ్లు ఎట్లా కట్టుకోవాలి, ఒక్కొక్క ప్లాటు ఎంత ఉండాలి, ఏం కథ అనేది నిర్ణయం చేసేందుకు హౌసింగ్ సొసైటీ జనరల్ బాడీ మీటింగ్ అని ఒకటి పెట్టిండ్రు. అందులోకెళ్ళి ఒక అడుగా కమిటీని ఎన్నుకోవాలన్నట్టు. సచివాలయం ఉద్యోగులు ఎవరు ఎక్కువ మంది ఉన్నారు? సీమాంధ్రోళ్ళు. మరి కమిటీ వేస్తే ఎవరి చేతులకు పోతుంది 200 ఎకరాల భూమి? అందుకే అందరు రాని అందరు వచ్చినాక వేద్దాం కమిటీ అని తెలంగాణ వాళ్ళు అన్నారట. ఇక మందబలం ఎక్కువ ఉండే సీమాంధ్రోళ్ళది. ఇక తెలంగాణ వాళ్ళని నూకేసిండ్రట. మీరేమి ఇప్పుడు తిట్టకుండ్రి, ఇంకా జరని రోజులు అయితే అలా సంగతి మేము చూసుకుంటాం అంటున్నారు తెలంగాణ జనం. చూడుండ్రి, ఎవ్వరు లేని యాలల మీటింగ్ పెట్టి భూమికి పూజ చేద్దాం అనుకున్నారంటే చూద్దాం.